వేదం నాశించు లోకం నాశము తాజ్యం నాశించు లోకం నాశము సాధ్యం చూడను మనీలగు నాశనమైపోయెన్ చూడును మనసెలగు నాశనమైపోవన్ నిండియున్నది పాపపు పాత్ర పాపపు పాత్ర నిండియున్నది పాపపు పాత్ర పాత్ర వేదము వేదము సర్వము వేదం నాశించు లోకం నాశము తాజ్యం నాశించు లోకం నాశము తాజ్యం నలు దిశలు పాపము కలదు నలు దిశల చూడుమా పాపము కలదు కలము కలరముతో నిండియున్నది కలహం కలవరముతో నిండియున్నది నిండియున్నది వేదము వేదము సర్వము వేదం నాశించు లోకం నాశము తాజ్యం నాశించు లోకము నాశనము తాజ్యం లోకములో నన్ను గతించిపోవెన్ లోకములో నన్ను గతించిపోవెన్ లోకము ఎంతో ఆగమ్యమైనది లోకం ఎంతో ఆయోగం బైనది ఆయోగం బైంది వేదము వేదము సర్వము వేదము నాశించు లోకము నాశము తాజ్యము నాశించు లోకము నాశము తాజ్యము ఈ ధరలో మనకేమియో లేదు ఈ ధరలో మనకేమియో లేదు స్వార్థము శత్రుత్వం స్వార్థము శత్రుత్వం ఈశాయము ఈశాయము వేదము వేదము సర్వము వేదం నాశించు లోకం నాశనము తాజ్యము నాశించు లోకము నాశనము తాజ్యము ఒకనాడి మహిని ప్రభువు దహించును ఒకనాడి మహిని ప్రభువు దహించును సకలంబును నాశనంబు చేయును సకలంబును నాశనంబు చేయును నాశనంబు చేయును వేదము వేదము సర్వము వేదము నాశించు లోకము నాశము తాజ్యము నాశించు లోకము నాశనము తాజ్యము ఒక రాజ్యము నందు నీవెనందు ఒక రాజ్యము
కాచున్నది దీవెన కలదు సకల శాంతి సంతోషము కలదు సకల శాంతి సంతోషమందు కలదు అందునగలదు వేదము వేదము సర్వము వేదము నాశించు లోకము నాశనం సాధ్యము నాశించు లోకము సర్వము రాజ్యం ఆ రాజ్యములో నీవు ప్రవేశించుటకు ఆ రాజ్యములో నీవు ప్రవేశించుటకు మారు మనసు నుండి యేసుని నమ్ము మారు మనసు నుండి యేసుని నమ్ము యేసుని నమ్ము వేదము వేదము సర్వము వేదము నాశించు లోకము నాశము తాజ్యము నాశించు లోకము నాశము తాజ్యము 409 406 353 కృపకాలంలో ప్రభు యేసు అంగీకరించు 409 406 353 కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా కృపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా మిత్రుడా నీకేమి లాభముండును మిత్రుడా నీకేమి లాభముండును ఇలాంటి జీవముతో యేసుని ప్రేమ స్వరము విని తెరువుని హృదయము ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు కృపకాలములో యేసుని అంగీకరించు ఓ ప్రియుడా కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు భక్తి వేషాలు ధరించుకున్నాం భక్తి వేషాలు ధరించుకున్నాం పరలోకము చేరవు కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను మహాప్రభుని చరణములు చేరి అర్పించుకొని నిన్నే మహాప్రభుని చరణములు చేరి అర్పించుకొని నిన్నే కృపాలములో యేసుని అంగీకరించు ఓ ప్రియుడా కాలములో
ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో, పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణము చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో. పరలోకాశీర్వాదములు నిత్య జీవము పొందు. పరలోకాశీర్వాదములు నిత్య జీవము పొందు. కాలములో ప్రభు యేసుని అంగీకరించో ఓ ప్రియుడా. కాలములో క్రీస్తులో పూర్ణ నిత్య జీవం, పరలోకాశీర్వాదములు క్రీస్తులో నిన్న నిత్య జీవం, పరలోకాశీర్వాదములు. ఓ మరణమాని ముల్లో ఎక్కడా, ఓ మరణమాని ముల్లో ఎక్కడా, క్రీస్తునందు జయ. శిక్షాదండాన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తు నందే. ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సాదా ఓడింపబడే. ప్రభు పాతాళ ద్వారం సాదా ఓడింపబడే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించో ఓ ప్రియుడా. కృపకాలములో నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళ్తారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా పేరే ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఊరి లోపల వీధుల్లో
రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఊరి లోపల వీధులలో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతారని చెప్పి వెళ్ళలేకపోయారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు. వెళతామని చెప్పి వెళ్ళలేకపోయారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా వేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా వేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మా ప్రియమైనటువంటి అయ్యామల్లరా, ఉదయకాలంలో
మీ కొరకై శుభ సందేశాన్ని మేము తీసుకొచ్చిన వారంగా ఉంటున్నాం. ఉదయ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి కొన్ని మాటలు మీ హృదయంలో తీసుకురావాలని, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి గృహాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మీకు అందించడానికి కొరకై మేము మీ దగ్గరకు వచ్చిన వారంగా ఉంటున్నాం. ఈ గృహాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు అందించాలని. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. నా హృదయమును పరిశుద్ధపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకుని పవిత్రునికి తగిన వాడు ఎవడు? ప్రియమైన వారులారా, అనేకమైన హృదయాల్లో ఏదో ఒక విచారణ, చింత, దుఃఖము, వేదన, అనేకమైన వలయంలో మానవుడు చిక్కుకున్నాడు. కాబట్టి మానవుడు ఏ విధంగా ఈ లోకంలో పరిశుద్ధుడు కాగలడు? తన హృదయంతో అనుకుంటున్నాడంట, నా హృదయమును శుద్ధి చేసుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రునికి తగినవాడు ఎవడు లేడు. పాపం అనేది మానవునితో ఉండడానికి ఇష్టపడుతుంది కానీ తొలగిపోవడానికి ఇష్టపడదు. కాబట్టి ఈ పాపము మానవునికి ఏమేమి చేస్తుంది? కాబట్టి మానవునికి రకరకాల లోకములో మానవుడు సంతోషించడానికి కొరకై ఎంజాయ్ చేస్తున్నాడు. దానివల్ల అదొక పాపం. త్రాగుడు ఒక పాపము. లోకములో జీవించేటువంటి ప్రతి మానవుడు పాపములోనే జీవిస్తున్నాడు. అందుకొరకే దేవుని ఒక వాక్యం ఇలా రాయబడుతూ వచ్చింది. పాపం అనేది మానవుని జీవితంలో ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం ఒక మాట రాయబడింది. 14వ అధ్యాయము 34వ వచనంలో ఇలా రాయబడింది. నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానమును తెచ్చెను. కాబట్టి మానవుడు నేను పాపమును పోగొట్టుకుని పవిత్రుడైతునకు తగిన వాడు ఎవడును లేడు. కాబట్టి ఇక్కడ చూడండి, పాపము ప్రజలకు అవమానమును తెచ్చెను. కాబట్టి మొట్టమొదటిగా మానవుడు ఏ రకంగా పాపాన్ని పోగొట్టుకోగలడు? పాపము పోయిందని ఎలా చెప్పగలడు? ఏమాత్రం కూడా చెప్పలేడు. మానవుని యొక్క జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు మానవుడు కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మానవుడు పరిశుద్ధుడు కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. పాపము ప్రజలకు అవమానము తెచ్చేదిగా చూస్తున్నాం. పాపము ప్రజలకు ఏం తీసుకొస్తుందంటే అవమానము. ఈ అవమానము ద్వారా మానవుడు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. కాబట్టి పాపము ప్రజలకు ఏం తెస్తుందంటే అవమానము. కాబట్టి ఈ అవమానంతో నింపబడిన పాపమును నేను పరిశుద్ధులను, పాపమును పోగొట్టుకొని పవిత్రునికి తగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ లోకంలో మానవుని జీవితంలో పాపం ఉంది, అది అవమానకరమైనది. కాబట్టి ప్రజలకు పాపము ఏం చేస్తుందంటే అవమానము తీసుకొస్తుందంట. ఏం తీసుకొస్తుందంటే ప్రజలకు పాపము ప్రజలకు అవమానము తెచ్చింది. పాపము ప్రజలకు అవమానము తెచ్చింది. ఇలాంటి పాపం ఉండి మానవుడు ఎలాగున పరిశుద్ధుడు కాగలడు? ఎలాగున పరిశుద్ధుడు చేయగలడు? పరిశుద్ధుడుగా ఉండగలడు? యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము ఈ మానవునికి అవమానకరమైన పాపములుండగా ఆయన ఈ లోకములో శిశువుగా జన్మించి ప్రతి మానవునికి విడుదలివ్వడానికి కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమునికి వచ్చి ఆయన శిలువ మ్రాను మీద వేలాడబడి మానవారందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి సమాధిలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి దేవుడు. ఆ దేవుడే శక్తిగల దేవుడు. ఆ దేవుడే గొప్ప దేవుడు. మానవుని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. పాపము ప్రజలకు అవమానమును తీసుకొచ్చేదిగా చూస్తున్నాం. ఇలాంటి పాపం నుండి మానవుడు బయటికి రావాలనే దేవుడు ఇష్టపడుచున్నాడు. రెండవది చూడండి, రోమా రాసిన పత్రిక
3వ అధ్యాయం 23వ వచనం. రోమా 3:23లో ఇలా రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. అందరూ చూడండి, ఇక్కడ అందరూ అని రాయబడింది. చిన్నవాడు, పెద్దవాడు, దేశస్థుడు లేదా ఈ దేశం వాడు, ఆ దేశం వాడు, నల్లవాడు, తెల్లవాడని కాదు, కానీ అందరూ పాపం చేశారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలను, దీవెనలను మానవుడు పొందలేకపోతున్నాడు. కారణము, మానవుడు అనేకమైనటువంటి అడ్డుబండలుగా ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా ప్రజలకు పాపము అవమానం తెస్తుంది. రెండవది, పాపము ప్రజలకు ఏం తీసుకొస్తుందంటే దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలను, దీవెనలను, మహిమను మానవుడు పొందలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించు శ్రేష్టమైనటువంటి దీవెనలు, కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు మానవుడు కోల్పోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే పాపము. కాబట్టి ఈ పాపాన్ని నుంచి మానవుడు బయటికి రావాలి. ఈ పాపము నుంచి మానవుడు విడిపించబడాలి. పాపము నుంచి మానవుడు విడిపించబడాలి. అలాంటి జీవితంలో ఉన్న మానవుని వెతికి రక్షించుట కొరకై యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి మానవునికి పాపం వలన మానవుడు జీవించేటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి మానవుడు ఇలా ఉన్నాడు. కాబట్టి నిజంగా ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు. కాబట్టి మొట్టమొదటిది, పాపము ప్రజలకు అవమానము తీసుకొచ్చింది. ఎట్లు పరిశుద్ధుడు కాగలడు? నేను పాపమును పోగొట్టుకొని పరిశుద్ధుడిని ఎలా చెప్పుకోగలడు? చెప్పుకోవడానికి వీలే లేదు. మానవుడు జన్మతః తన జీవితంలో పాపం ఉంది. పాపి అయిన మానవుడు రక్షించడం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి మానవునికి, కాబట్టి నిజంగా చూడగలిగితే భేదమేమీ లేదు, అందరూ పాపం చేశాడు. చిన్నవాడు మొదలుకొని పెద్దవారు, నడి వయసు గారు, వృద్ధుల వరకు కూడా పాపం చేస్తున్నాడు. దేవుడు నిజంగా చూడగలిగితే మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. కాబట్టి ఇది రెండవది. మూడవది చూడండి, రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. పాపానికి మానవునికి ఏముందంటే మరణం. కాబట్టి మూడవది, మానవుడు పాపములో ఉండటం వలన మానవునికి మరణం ఉంది. కాబట్టి పాపము మానవునిలో నిలమై ఉంది. కాబట్టి మూడవది, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ పాపం వలన వచ్చే జీతము మరణము, మరణము, మరణము. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే, దేవుని మాట వింటే, ప్రభువుకు లోబడితే, ఉదయకాలములో ప్రియ సహోదరుడా, సహోదరి, అయ్యా, అమ్మ, రోడ్డు పైన నడుచుకుంటూ వెళుతున్నటువంటి దూర ప్రాంతం వింటున్నటువంటి ఎలారా, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే మన విషయంలో దేవుడు ఇంతగా క్షమించి మనను తన రాజ్యమును తీసుకొని వెళ్ళడానికి కొరకై, తనతో ఉంచడానికి కొరకై ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి ఈ మూడవ మాట, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి నిజంగా చూడగలిగితే నిత్య జీవం అనుగ్రహించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి పాపం అంటే ఏ కొండో గుట్టో కాదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మనం పాపం లేదు అని చెప్పుకుంటే మనం నష్టపోతాం. కాబట్టి పాపం అంటే ఏమిటిది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఇలా రాయబడింది, కాబట్టి మేలేది చెయ్యు ఎరిగియు అలాగు చేయువానికి పాపము కలుగును. కాబట్టి మేలేనిది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి ఏదైతే మేలు చేయాలనుకుంటున్నాం,
మేలు చేయకుండా కీడు చేస్తే అది మనకెంతో నష్టం, అది మనకెంతో అవమానకరం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలంలో ఎక్కడున్నప్పటికైనా సరే పాపము నుండి విడిపించబడి, పాపము నుండి దూరపరిచి, పాపం అనేటువంటిది మానవుని జీవితంలో ఎంతో భయంకరంగా ఉన్నది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం, కీర్తన 2వ అధ్యాయం, మీరు పడకల మీద ఉండగానే మీరు పాపమని అనగా భయాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, కీర్తన 2వ అధ్యాయం. దేవుడు ఇక్కడ చదివించే మాట ఏంటంటే చూడు, 4వ అధ్యాయం 4వ వచనం, 4 కీర్తన 4వ అధ్యాయం 4. భయము నొంది పాపము చెయ్యకుడి. భయము నొంది కూడా అనేక మంది ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరుకొనుడి. ఉదయకాలంలో దేవుని భయము మన మీదకి రావాలి. అనేక సార్లు అనేక మంది భయము నుండి పాపము చేయకుడి. కాబట్టి భయము పడి కూడా కొంతమంది పాపం చేస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా ఇది చేస్తే మంచిది, ఇది చేయకపోతే నీకు కీడు కలుగుతుంది, నష్టం కలుగుతుంది అని భ్రమపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు మానవుడు బ్రతకాల కాబట్టి, మానవుడు జీవించాలి కాబట్టి వారిచ్చే సలహాలను తీసుకొని ఆ భయంతో మానవుడు ఏం చేస్తున్నాడంటే పాపము చేస్తున్నాడు. ఏ పాపం ఇదంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పినవి మానవుడు అలాగున చేయకపోవట, దేవుడు ఇచ్చినటువంటిది మానవుడు తీసుకోపోవట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎవరి హృదయము శుద్ధీకరించబడుతుంది. కాబట్టి ఉదయకాలంలో ఈ క్రిస్మస్ సందర్భంగా పాపము నీలో ఉందేమో, ఆ పాపము ఎంత భయంకరమైనదో దేవుడు చూపిస్తూ వచ్చాడు. దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఒకటి యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది. పాపము నీ చేతిలో ఉండగా నేను చూచితిని, నీవు దాన్ని విడిచిపెట్టిన యెడల నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసేదవు. కాబట్టి పాపము నీ చేతిలో ఉండగా నేను చూచితిని. దేవుని కనులకు కనబడుతుంది. ఆయన కనులకు ఏమాత్రం ఎక్కడో దాగి ఉన్నట్లుగా కాదు, కానీ ఆయనకు సమస్తమును తేటగా కనబడుచున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, అయ్యా, అమ్మ, ఈ ఉదయకాలంలో నేను పాపమును పోగొట్టుకొని పవిత్రుననుకోదగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ లోకములో మానవులు ఎవరు కూడా పవిత్రులు కాలేరు. కారణం ఏంటంటే దినవెల్లా మానవునిలో ఎక్కడో చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా. అయితే ఉదయకాలంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు మాట వింటే అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకనగా మానవుని రక్షించడానికి కొరకై, మానవుని విడిపించడానికి కొరకై 2024 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకములో నీ కొరకు, నా కొరకై ఆయన చిన్న శిశువుగా ఈ లోకములో జన్మించాడు. కన్యక గర్భములో ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన జన్మించి ఆయన పేరు ఏమనగా ఇమానియేలు. ఏమనుంది ఆయన పేరు? ఇమానియేలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది. ఆయన పేరు కన్యక గర్భవతి కుమారుని కలను ఆయనకి ఇమానియేలను పేరు పెట్టాడు. కాబట్టి ఇమానియేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉన్నాడు? ఈ ఉదయకాలంలో ఎవరైతే దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నారో, ఇమానియేలు దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఇదే క్రిస్మస్. ఎవరైతే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే క్రిస్మస్ దినాల్లో ఇమానియేలు దేవుడు కావాలి అని ఆశపడతారో,
అలాంటి వారికి ఇమానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఈ గృహాన్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో క్రిస్మస్ యొక్క సందేశం ఇంటి వారికి అందించట కొరకే ప్రభు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియమైన వారలారా, బయట లోపల వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరులారా, యేసు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకొని, పాపము మనలో ఉన్నంత వరకు మన జీవితాలు బాగుపడవు. పాపం బయటికి వెళ్ళిపోతే మన జీవితాలు శాంతికరమైనదిగా, సంతోషకరంగా, ఆనందకరమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించుము. 1 యోహాను రాసిన పత్రిక 7వ వచనము చివరి భాగంలో, యేసు రక్తం ప్రతి పాపములను కడిగి మనను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తానికి మాత్రమే శక్తి కలదు పాపాలను కడిగేటువంటి దేవుడు. 9వ వచనంలో ఇలా రాయబడింది, మనము పాపము చేయలేదని చెప్పుకునేలా మనలో మనమే మోసపరుచుకుందుము, దేవుని అబద్ధికునిగా చేయదుము. కాబట్టి మనం పాపము చేయలేదని ఎలా చెప్పగలము? మానవుడు పాపముతో జన్మించాడు, మానవుడి జీవితంలో పాపమున్నది. కాబట్టి ఈ పాపాన్ని కడగడానికి కొరకే యేసు రక్తం అవసరం ఉంది. పాపములు క్షమించడానికి యేసు రక్తమే ఉంది. మానవుడు నిత్యత్వంలో వెళ్ళడానికి యేసు రక్తం అవసరం ఉంది. మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసు రక్తం అవసరం ఉంది. కుటుంబ క్షేమానికి యేసు రక్తం అవసరం ఉంది. మానవుడు ఈ లోకంలో అభివృద్ధి పొందాలి అంటే యేసు రక్తం అవసరం ఉంది. కాబట్టి ఉదయకాలంలో యేసు ప్రభు రక్తం ద్వారా నువ్వు కడగబడినావా? అయితే ఇంకా యేసు ప్రభువును అంగీకరించకపోతే ఈ ఉదయకాలంలో కొన్ని మాటలు నీ హృదయంలోనికి అందిస్తూ వచ్చాం. ఇది ఏదో ఉద్దేశంతో కాదు, కానీ యేసు ప్రభు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఇమానుయేలు దేవుడు. ఎవరు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు సెలవిచ్చేదంటే ఇమానుయేలు యొక్క దేవుడు. ఆ ఇమానుయేలు దేవుడు నిత్యము నడిపిస్తూ వస్తున్నాడు. ప్రతి మానవుని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభువును రక్షకునిగా చేర్చుకోగలిగితే, యేసు ప్రభువును నువ్వు సొంత ప్రభువుగా చేర్చుకోగలిగితే ఆయన నీ జీవితంలో మార్పు కలిగిస్తాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న స్థలంలోనే యేసు ప్రభా, నా పాపాలు క్షమించుము, నన్ను నీ రక్తముతో కడుగు ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభా, నీ సొంత కుమారుడుగా చేసుకో ప్రభా అన్నప్పుడు యేసు ప్రభువారు తన కుమారుడుగా చేసుకుంటాడు, తన కుమార్తెగా చేసుకుంటాడు. అయ్యా అమ్మ, సమస్యల్లో ఉన్నావేమో, ఇరుకులు ఉన్నావేమో, ఇబ్బందులు ఉన్నావేమో, ఎన్నో పోరాటాల్లో ఉన్నావేమో, అయితే యేసు ప్రభుని దగ్గరికి రా. యేసు ప్రభునికి శాంతిని, సమాధానాన్ని ఇచ్చేవాడు. ఉదయకాలంలో ఇదే రక్షణ సువార్త, ఇదే క్రిస్మస్ యొక్క సందేశం. పాపములు క్షమించగలిగిన దేవుడు ఒకే ఒక యేసు ప్రభువారు. కాబట్టి ఈ 4 రకాలైన ఈ పాపము మానవుని జీవితం వలయం వలె చుట్టుకొని మానవుడు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ఈ ఉదయకాలంలో ఆ బంధకాలు తెంపుకొని, యేసు ప్రభువా, నిన్ను పాపిని, నా పాపాలు క్షమించు, నువ్వు ఒక్కడవే నిజమైన దేవుడు అంట నమ్ముతున్నాను అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నీ హృదయంలో చెప్పనాసకి మహిమాక్తి సంతోషం నీకు దొరుకుతుంది. ఇదే రక్షణ, ఇదే మోక్ష భాగ్యం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారును రక్షణ, పాప క్షమాపణ పొందెదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకల తండ్రి, పరలోకపు దేవ, ఉదయకాలంలో ప్రభా, నాయన ప్రభా, మరి తండ్రి, ఈ ప్రాంతంలో ఉండే బిడ్డలకు ప్రభా మరి రక్షణ సువార్త అందిస్తూ వచ్చాం ప్రభా. మరి నీ ప్రేమను బట్టి వందనాలు నాయన ప్రభా. మరి తండ్రి కుటుంబాన్ని దీవించుము, ఆశీర్వదించుము ప్రభా. మనిషే నాయన కృప, నాయన బిడ్డలు బట్టి వందనాలు. మహేందర్ కృపను బట్టి వందనాలు ప్రభా. మరి తన ఆంధ్రయ్య ఎస్తేరుని బట్టి వందనాలు, స్తోత్ర. కళ్యాణి ప్రభా, మరి తండ్రి మరి సాత్విక్ ప్రభా, మరి తండ్రి మరి ఎక్సీబా నాయన ప్రభా, మరి ఎలిజబెత్ ప్రభా, మరి తండ్రి మరి నాగలక్ష్మి జ్ఞాపం చేసుకో, కుటుంబాలు దీవించుము, ఆశీర్వదించు. ఉదయకాలంలో ప్రభా, మరి తండ్రి నీ వాగ్దాన ప్రకారంగా క్రిస్మస్ యొక్క సందేశం, క్రీస్తు యొక్క పుట్టుక, ఇమానుయేలు దేవుడుగా ప్రతి ఇంట్లో ఉండాలని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని మీరు ఇష్టపడుతున్నందుకు కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ నమ్మకత్వమైన మాటను బట్టి వందనాలు ప్రభా. మరి సమయంలో ఉదయకాలంలో చక్కటి సువార్త పాట ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందారని నమ్ముతున్నాం. ఈ కుటుంబాలు బయట వెలపట విన్నవారి లోతైన కార్యం, కుటుంబానికి లోతైన కార్యం, బంధువులకు లోతైన కార్యం. ఓ ప్రభా, యేసు ప్రభుని తెలుసుకోవడానికి సహాయపడినందుకు కొరకు వందనాలు. ఈ కుటుంబాలు దీవించుము, ఆశీర్వదించు. ఈ చిన్ని పరిచయం ఆత్మముద్ర వేయమని
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసం చేరి వచ్చిన మనకును, ఇంటి వారికి, బయట విన్న వారికి సదాకాలం తోడనుగాక. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము త్వరితం దాని ప్రవేశించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం దాని ప్రవేశించు. అందరికీ ప్రైజ్ లార్డ్. వాటర్ కృప వాటర్ ఇస్తా.